అమెరికాకు చెందినటువంటి ఉర్సా కంపెనీకి విశాఖలో భూములు కేటాయించిన వ్యవహారంపై టీడీపీ క్లారిటీ ఇచ్చింది. వైసీపీతో పాటు సాక్షి మీడియా చెప్తున్నట్లు ఎకరా 99 పైసలకు కేటాయించినట్లు ఆధారాలు చూపించాలని సవాల్ చేసింది. ఉర్సా కంపెనీకి విశాఖ ఐటీ పార్క్ దగ్గర ఎకరా కోటి రూపాయలకి, కాపులపాడు దగ్గర ఎకరా 50 లక్షలకు భూమి కేటాయిస్తే తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడుతుంది. రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రాకూడదని కుట్ర జరుగుతోందని అంటోంది. రైట్ కోటేశ్వర గారు, ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు నేను కూడా కొంత దీని మీద ఎప్పుడైతే ఫస్ట్ టైం దీని మీద ఇది వచ్చిందో అప్పుడే నేను చూశాను, ఆ వెబ్సైట్కి వెళ్ళి అవన్నీ చూశాను, ఆ తర్వాత వాళ్ళు మాట్లాడింది చూశాను. ఐ టు హ్యావ్ మై ఓన్ డౌట్స్. అయితే నిన్న పట్టాభి గారు ఇచ్చినటువంటి క్లారిటీతో కొంత ఇది వచ్చింది. ఎందుకనంటే ఓకే, మేబీ ఒకే సమయంలో క్యాబినెట్ ఆమోదం తెలిపింది కాబట్టి ఆ ఫ్లోలో, లేకపోతే పనిగా టీసీఎస్కి లాగా వీళ్ళకి కూడా 99 పైసలకి ఇచ్చారేమో, ఇది ఎక్కడ అన్యాయం బాబు అనుకున్నాము. రెండోది ఏంటంటే అసలు ఈ ఇచ్చేటువంటి సేల్ చేసేటువంటి డీడ్ అలా కాదు కదా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లీజులు కదా ఇవ్వాల్సింది. సరే, ఒకవేళ సేల్ చేస్తే ఏమవ్వాలి, మన రాష్ట్ర ఖజానాకి నష్టం రానివ్వకుండా కాస్త చూసి ఇండస్ట్రియల్ పాలసీని బట్టి రీజనబుల్గా విన్ సిచ్యుయేషన్తో ఇవ్వాలి. సరే, టీసీఎస్కి ఇచ్చారంటే ఎటువంటి డౌట్స్ లేవు. ఈవెన్ 99Pకి ఇచ్చినా కానీ ఎటువంటి వ్యతిరేకత రాలేదు. దానికి ఉన్నటువంటి క్యాపబిలిటీకి, దానికి ఉన్నటువంటి వరల్డ్ వైడ్ హిస్టరీకి ఇవన్నీ చూస్తే కనుక. కానీ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ కంపెనీ ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, అయితే 2 months అయ్యింది ఫ్లోట్ చేసి ఇండియాలో February 2025. అంతకుముందు సెప్టెంబర్లో యూఎస్లో ఫ్లోట్ చేయడం జరిగింది. కానీ ఈ రెండింటిని చూసి కాదు ఇచ్చింది. ఆ డైరెక్టర్స్, ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఉన్నటువంటి గత చరిత్ర చూసాము. వాళ్ళు ఇంతకుముందు చేసిన ప్రాజెక్ట్స్లు, అలాగే వాళ్ళు ఇచ్చిన డిపిఆర్, ఇవన్నీ 5,000 crores ఇన్వెస్ట్మెంట్ చేస్తామని వచ్చారంటున్నారు. మరి ఇప్పుడు నిన్న పట్టాభి గారు చెప్పిన దాని ప్రకారం అయితే ఆయన ఆ డాక్యుమెంట్ కూడా చదివినిపించాడు. ఇట్స్ ఓన్లీ ఏ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ MOU. అది కూడా సేల్ డీడ్ కాదు, సేల్ అగ్రిమెంటే. అది కూడా ఇప్పటివరకు ఏం మెటీరియలైజ్ కాలేదు. ఒకవేళ కనుక మీరు ముందుకు వస్తే ఈ రకంగా మేము దీన్ని డిపిఆర్ని ఇన్ ప్రిన్సిపల్ ఆమోదించాము. అది కూడా ₹1,00,00,000, 3.5 ఎకరాలు ఎక్కడ వైజాగ్ టెక్ పార్క్ దగ్గర. అలాగే కాపులపాడ 56.36 అంటున్నారు, అది వచ్చేసి 50 లక్షల చొప్పున ఇచ్చాము. అలాగే కానీ ఇక్కడ సాక్షి కానీ వైసీపీ కానీ లేకపోతే మిగిలిన విపక్షాలు అంటుంది ఏంటంటే అక్కడ ఎకరా 50 కోట్లు ఉంటే అంత తక్కువ. ఎప్పుడు కూడా ఆ రకమైనటువంటి ప్రిన్సిపలే కదా మీరు కూడా తీసుకుంది వైసీపీ హయాంలో. రెండు, మొత్తం 3,000 కోట్ల రూపాయలు వాళ్ళు భూమిగా పెడితే ఇంకా వాళ్ళు బిజినెస్లు పెట్టలేరు కదా అని ఒకటి. ఎప్పుడు కూడా కొంత రాయితీతోనే ఇస్తారు, ఆ రాయితీతో ఇచ్చారంటున్నారు సార్. సో కానీ ఇప్పటికీ కూడా వాళ్ళ క్రెడిబిలిటీ ఏంటి, వాళ్ళకి గతంలో చేసినటువంటి వాళ్ళ ప్రాజెక్ట్స్కి దీన్ని ఏఐ డేటా సెంటర్ పెట్టేటటువంటి కెపాసిటీ ఉందా లేదా అనేది ప్రశ్నలు వస్తున్న తరుణంలో ప్రస్తుతానికైతే కనుక ఏదైతే కేటాయించారో భూములు ఈ రేటుకి అనే దాని మీద క్లారిటీ వచ్చినట్టు భావించవచ్చా? ఇప్పుడు భూముల్ని, ప్రభుత్వ భూముల్ని రేటుకి కేటాయించడం అంటేనే దాని అర్థం ఏమిటి? ఇంకా రిజిస్టర్ చేయలేదు సేల్ అగ్రిమెంట్ లేదా అవగాహన పత్రం అంటే తర్వాత జరగబోయేది అగ్రిమెంట్ సేల్ డీడే కదా. సేల్ డీడ్ చేసిన తర్వాత భూముల్ని విక్రయించిన తర్వాత వాళ్ళు పెడతారనేటువంటి గ్యారంటీ ఏముంది? అందుకని ప్రభుత్వ భూములు ఏవి కూడా ఏదైనా పరిశ్రమకి ఇచ్చినా లేకపోతే ఇంకోటి ఇచ్చినా లీజ్ పేరుతోనో లేకపోతే ఇంకొక అంటే ఆ భూమి మీద తిరిగి అవసరమైతే స్వాధీనం చేసుకోవడానికి వీలైనటువంటి పద్ధతుల్లో అగ్రిమెంట్లు లేకపోతే అటువంటి ఉండాలి తప్ప ఈ విధంగా ₹1,00,00,000కి లేకపోతే 50 లక్షలకి 2 కోట్లకి 3 కోట్లకి ఎంతని సమస్య కాదు. ఆ విధంగా ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి ఏమి రైట్ ఉంటుంది వాటి మీద? అందువలన అది కావాలనుకున్నటువంటి వాళ్ళకి ఏదో ఒక సాకుతోటి అవన్నీ కూడా సూట్ కేస్ కంపెనీ నాకు తెలిసినంత వరకు వాళ్ళ గతంలో ఏదో చేసి ఉండొచ్చు, కానీ ఆ పేరుతో మరి చేయకుండా కొత్తగా కంపెనీని ఎందుకు ఫ్లోట్ చేశారు? సో కొత్త కంపెనీని ఫ్లోట్ చేయడం అంటే అది సూట్ కేస్ కంపెనీ డెఫినెట్ గా. ఇప్పటి వరకు పెట్టులేమీ లేదు. ఏదన్నా పెట్టిన తర్వాత మేము ఎక్స్టెండ్ చేస్తాము లేకపోతే ఇంకోటి చేస్తాము. మరి వాళ్ళకి నిజంగా అంత ఆర్థిక పరమైనటువంటి సత్తా ఉంటే వాళ్ళు భూములు కొనుక్కోవచ్చు కదా. ప్రభుత్వం దగ్గర ₹1,00,00,000కో 2 కోట్లకో కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఏముంది వాళ్ళకి? 3 ఎకరాలు అయితే 3 ఎకరాలు కొనుక్కోలేరా 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేటువంటి వాళ్ళు? అందువలన అదంతా కూడా భూములు కొట్టేసేటువంటి వ్యవహారం, అయిన వాళ్ళకి ఆ విధంగా కట్టబెట్టేటువంటి వ్యవహారం అనేటువంటిది స్పష్టం. అన్ని వేల కోట్లు పెట్టగలిగినటువంటి వాళ్ళు 2 కోట్లు 3 కోట్లు పెట్టి 3 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కోలేరండి.
ఎందుకు ప్రభుత్వం ఎందుకు రాయితీకి ఇవ్వాలి? ₹1,00,00,000 రాయితీ అక్కడ ఉన్నటువంటి మార్కెట్ వాల్యూ దాన్ని బట్టి. ఒకసారి అమ్మిన తర్వాత ఇంకా దాని మీద గవర్నమెంట్కి ఏం రైట్ ఉంటుంది? అందుకని ఒక విధానం అనేటువంటిది రూపొందించాలి. ఆ విధానం దాని ప్రకారం చేయాలి తప్ప ప్రభుత్వం పేరుతోటి అప్పనంగా దోచిపెట్టడానికి ఎవరికి రైట్ లేదు. వాళ్ళు డేటా సెంటర్ పెడతారా లేకపోతే ఇంకే సెంటర్ పెడతారో ఏమిటనే పెట్టమనండి. ముందు ఒక 5,000 కోట్లు నా దగ్గర ఉందంటున్నారు కదా, ముందు ఒక ఎకరం 3 ఎకరాలు 4 ఎకరాలు కొనుక్కోలేనటువంటి వాళ్ళు డబ్బు పెట్టి మేము 5,000 కోట్లు పెడతామంటే ఎట్లా నమ్ముతారు? ఎవరైనా ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి అనేది ప్రశ్న. మరి అలాంటప్పుడు టీసీఎస్కి అయితే అసలు ఆ కంపెనీకి 99 పైసలకి ఇవ్వాల్సిన అవసరం లేదని బేసిక్ క్వశ్చన్ వస్తుంది కదా సార్. ఇప్పుడు టీసీఎస్ ఇట్స్ ఎ జైంట్ కంపెనీ. టీసీఎస్ అనేటువంటిది దేశంలో ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అదే 2 నెలల క్రితం వచ్చినటువంటిది కాదు కదా టీసీఎస్ లేదా దాని ఇతర కంపెనీలు అన్నీ కూడా. ఇవన్నీ కూడా 2 నెలలు 3 నెలల క్రితం 4 నెలల క్రితం పెట్టినటువంటి సూట్ కేస్ కంపెనీలు ఇవి. టీసీఎస్ కు దానికి పోలిక ఎట్లా చెప్తాం? టీసీఎస్ కైనా సరే నేను కంపెనీ ప్రొఫైల్లో కంపేర్ చేయట్లేదు సార్. ఇక్కడ నేనేమంటున్నానంటే మీరు ప్రైసింగ్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేనేమంటున్నానంటే మరి టీసీఎస్ అంతకన్నా మల్టీ ఫోల్డ్స్ టర్న్ ఓవర్ ఉన్నటువంటి కంపెనీ. ఇఫ్ టీసీఎస్ రియల్లీ వాంట్ టు సెటప్ ఇట్స్ యూనిట్ ఇన్ వైజాగ్ ఆంధ్రప్రదేశ్, అసలు మీరేం మాకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పేసి వాళ్ళే కొనుక్కునే కెపాసిటీ చాలా చిన్న విషయం కదా వాళ్ళకి. అదే చెప్తున్నా. అందుకనే ఒక పాలసీని నిర్ణయించాలి. టీసీఎస్ కి ఇచ్చామని ఒకవేళ టీసీఎస్ కి ఇస్తే టీసీఎస్ వేరు, ఇప్పుడు చెప్పినటువంటి ఈ సూట్ కేస్ కంపెనీ వేరు. టీసీఎస్ అనేటువంటిది ఎస్టాబ్లిష్డ్ కంపెనీ. అది దాన్ని మనం డిఫరెంట్ గా చూడొచ్చు కావాలంటే. కానీ ఒక ల్యాండ్ పాలసీ అనేటువంటిది నిర్ణయించుకుంటే అది టీసీఎస్ కైనా ఉర్సాకైనా బిర్సాకైనా ఇంకో దానికైనా ఒకటే విధంగా ఉండాలి. అయితే ఒకటే ఇక్కడ ఇండస్ట్రియల్ లేదా బిజినెస్ పాలసీలు అనేటువంటివి రూపొందిస్తున్నారు కనుక దానిలో ప్రోత్సాహకంలో భాగంగా ఈ విధమైనటువంటి రాయితీలకి ఇస్తున్నారు. నేను అందుకే చెప్తున్నా, ఆ విధంగా ఇవ్వడానికి గతంలో ఏ ప్రభుత్వమైనా అటువంటి పాలసీని అనేక రాష్ట్రాల్లో అమలు జరిపారు కనుక చేయొచ్చు. కానీ ఈ విధమైన సూట్ కేస్ కంపెనీలకి ప్రూవ్డ్ కంపెనీలు అయితే వేరండి. సూట్ కేస్ కంపెనీలు పెట్టచ్చు పెట్టకపోవచ్చు లేకపోతే. పాయింట్ అర్థం. ఇప్పుడు లోకేష్ గారిని, కన్సర్న్ మినిస్టర్ లోకేష్ గారిని నేషనల్ మీడియాలో CNBC 18 అనుకుంటా దీన్ని క్వశ్చన్ రైజ్ అయినప్పుడు ఆయన చెప్పింది, ఆయన క్లారిటీ ఇచ్చింది ఏంటంటే నాట్ ఓన్లీ టీసీఎస్, ఇఫ్ ఎనీ కంపెనీ రెడీ టు గివ్ ఆర్ క్యాపబుల్ ఆఫ్ గివింగ్ 500 జాబ్స్ పర్ ఎకర్, వీఆర్ రెడీ టు గివ్ an acre for 99p for any company అని చెప్పేసి ఆయన చెప్పాడు. నాట్ ఓన్లీ టీసీఎస్, ఏ కంపెనీ అయినా కానీ ఆ రకమైనటువంటి. రెండోది ఆయన ఏం చెప్పాడంటే ఉర్సాకా కెపాసిటీ లేదు కాబట్టి ఆ రకమైనటువంటి ట్రాక్ రికార్డ్ లేదు కాబట్టి మేము 99pకి ఇచ్చాము అనేటటువంటి ఇది అసత్యం. కాబట్టి ఈ రకమైనటువంటి MOU చూడండి, అక్కడ ఇది ఓన్లీ జియో మాత్రమే, టీసీఎస్కి సంబంధించిన జియో రిలీజ్ అయింది, ఉర్సాకి సంబంధించిన జియో ఏం లేదు, ఓన్లీ MOU, అది కూడా సేల్ అగ్రిమెంట్. దాంట్లో ₹1,00,00,000 ఒక చోట, 50 లక్షలు ఒక చోట ఎకరా అని చెప్పేసి ఆయన రెండింటిని డిఫరెన్షియేట్ చేశాడు. ఎకరాకి 500 జాబులు ఇచ్చే కెపాసిటీ ఉర్సాకు లేదు కాబట్టే మేము ఈ రకమైనటువంటి దీనికి వెళ్ళాము. ఇంకొకటి సార్, దాంట్లో ఏమైనా ఉందంటే ఆ అగ్రిమెంట్లో ఆయన చదివిన దాని ప్రకారంగా ఎస్ ఇన్ కేస్ వాళ్ళు కనుక మీట్ అవ్వకపోతే ఇన్వెస్ట్మెంట్లో కానీ లేదంటే నంబర్ ఆఫ్ జాబ్స్ ప్రొవైడ్ చేయడంలో కానీ అప్పటి వరకు కూడా సేల్ ఎగ్జిక్యూట్ కాదు, సేల్ డీడు. ఆ తర్వాత మేము మళ్ళీ రిటర్న్ తీసుకుంటాం అనేది కూడా దాంట్లో మెన్షన్ చేసినట్లుగా MOUలో కనపడుతుంది. అయితే అక్కడ వరకు మాత్రమే నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద క్రెడిబిలిటీ ఆర్ క్రెడెన్షియల్స్ ఆఫ్ ది కంపెనీ, ఎస్ ఇట్ ఈస్ వెరీ సస్పీషియస్ అండ్ డూబియస్. అది ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళకున్నటువంటి హిస్టరీలో వాళ్ళకున్నటువంటి టైఅప్స్, పొలిటికల్ అసోసియేషన్స్, అలాగే అంతకుముందు ఏదో ఒక కంపెనీ పెట్టి ఏదో కొంత ఫ్రాడ్ చేశారంటున్నారు. సో దీస్ ఆర్ ఆల్ ది డౌట్స్ అన్నమాట, అవి రైజ్ అవుతున్నాయి. దాని వరకు అయితే కనుక డిబేటబుల్ అనేది. చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ లో AMG భూములు కుంభకోణం తెలుసు కదా, AMG భూములు కుంభకోణం తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారికి అధికారం పోయింది, రాష్ట్రం విడిపోయింది, కోర్టులు కేసులు 25 ఏళ్ల పాటు కోర్టులు నడిచిన తర్వాత నిన్నగాక మొన్న మళ్ళీ అవి ప్రభుత్వానికి స్వాధీనం అయ్యాయి. అదే సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వివాదాస్పదమైనటువంటి భూములు. మరి అటువంటి అనుభవం ఉన్నప్పుడు మేము ఈ షరతులు పెట్టాము, ఆ షరతులు పెట్టాము, ఆ AMGకి కూడా పెట్టారు షరతులు.
ఏఎంజీ కూడా ఇట్లాంటి షరతులు ఉన్నాయి. వాడు ఏమీ పైసా పెట్టలేదు, ఇంకోటి ఏమి చేయలేదు. భూములు కొట్టేయడానికి ఆనాడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సర్కార్తో కుమ్మక్కై చేశాడు. మరి ఎందుకని ఇన్నేళ్ళు ఎందుకు పట్టింది? రేపు ఉర్స అయినా లేకపోతే ఇంకోటైనా ఇదే విధంగా 25 ఏళ్ళు 30 ఏళ్ల పాటు ఇంకోటి సాగితే చంద్రబాబు నాయుడు గారు ఉంటారా, లేకపోతే లోకేష్ గారు ఉంటారా? ఎవరున్నా ఉంటారా లేదా అనేటువంటిది కూడా కాదు. ఎవరున్నా కానీ ఆ విధమైనటువంటి లీగల్ ఎందుకు కట్టుబెట్టాలనేటువంటిది సమస్య. అందుకని అవసరం. ఇప్పుడు ఒక రూల్ పెట్టి టాటాకిను బిర్లాకి లేకపోతే ఈ సూట్ కేస్ కంపెనీలకి ఒకే సిద్ధాంతం చెప్తే డెఫినెట్ గా దానిలో ఫ్రాడ్ ఉందనేటువంటిది మనకు కనిపిస్తుంది. ఆ 99 పైసలు లేకపోతే ఇంకో రూపాయి 2 రూపాయలు అనేటువంటిది అంతకుముందు జరిగినటువంటి డిస్కషన్స్, వాటి నుంచి వచ్చినటువంటి వార్తలు అసలు ఏమీ లేకుండా, నిప్పు లేకుండా పొగ రాదు, పొగ లేకుండా నిప్పు రాదు అన్నట్టుగా అవన్నీ కూడా జరిగాయి. వివాదం అయిన తర్వాత ఈ విధమైనటువంటి మార్పులు చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. అయినా కానీ అంత సూట్ కేస్ కంపెనీకి ఆ విధంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి సమస్య. ఓకే కోటేశ్వర గారు. శరత్ చౌదరి గారు, ఒకటి ఆ కంపెనీ కేసినేని చిన్ని అని ఫస్ట్ వచ్చింది. ఇప్పుడు ఏకంగా మంత్రి లోకేష్ గారు బిరామీ కంపెనీ అంటున్నారు. ఓకే, అది ఒక ఎలిగేషన్. రెండోది ప్రైస్ ఎలిగేషన్. ప్రైస్కి వచ్చేసరికి అయితే మీరు క్లారిటీ ఇచ్చారు, ఇప్పటివరకు ఏమి ఎగ్జిక్యూషన్ జరగలేదు అంటున్నారు. మరి వాళ్ళేదు ఇప్పుడు డిపిఆర్లో చెప్పినంత మాత్రాన వాళ్ళకి నిజంగా 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసేటటువంటి కెపాసిటీ ఉందా లేదా ఆన్ గ్రౌండ్ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. పేపర్లో ఏముందండి, పేపర్లో చాలా మనం మెన్షన్ చేస్తూ ఉంటాం. యుఎస్లో మన వాళ్ళు సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా ఒక తోపు తురుముకాలని కాదు, అక్కడ ఎన్ని కష్టాలు పడుతున్నారో చాలామంది ఉన్నారు. ఓకే, కాబట్టి ఇప్పుడు ఏదో అవకాశం దొరికింది కదా, ఈ స్టేట్లో అంతా ప్రోత్సాహకాలు బాగున్నాయి కదా, ఇండస్ట్రియల్ పాలసీ మనకేదో అనుకూలంగా ఉంది కదా అని చెప్పేసి కూడా బురిడి కొట్టించే అవకాశం ఉంటుంది. నేనేమి ఇప్పుడైతే కావాలని వాంటెడ్గా చేశారు అనట్లేదు. అటువైపు నుంచి వచ్చేటటువంటి వ్యూహాలను కూడా కొద్దిగా చూడాల్సిన అవసరం ఉందేమో. రెండు, ఇంకా మంచి కంపెనీ, ఇంకా ఈ ఏదైతే ఏఐ డేటా సెంటర్ల ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి, క్రెడిబిలిటీ ఉన్నటువంటి, అలాగే క్యాపబిలిటీ ఉన్నటువంటి కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. మరి ఎందుకని ఈ ఒక్క కంపెనీ విషయంలోనే అంత ఇంట్రెస్ట్? సార్, ఇప్పుడు ఏఐ డేటా సెంటర్స్ అనేది ఇప్పుడు ఇక్కడ వీళ్ళ డైరెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఉర్సా క్లౌడ్ దానికి ఇక్కడ ప్రాబ్లం వల్ల ఎక్కడొచ్చింది అని అంటే వాళ్ళు తెలుగు వాళ్ళు అవ్వడం అనేది ఒకటి ప్రాబ్లం. రెండోది వచ్చేసరికి కేసినేని చిన్నికి నానికి ఉన్న గొడవల వల్ల దీన్ని పెద్ద చేసి చూపించడం అనేది ఇంకొక పెద్ద ప్రాబ్లం. సాక్షి వాళ్ళు పదే తప్పుడు కథనాలు రాసుకుంటూ వెళ్ళడం అనేది. ఇప్పుడు 2000 సంవత్సరంలో ఎప్పుడైతే హైదరాబాద్ లో కంపెనీస్ అవి స్టార్ట్ చేశారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నినాదం ఏంటి అని అంటే ఐటీ సాఫ్ట్వేర్ అనేది. కానీ ఇప్పుడు అన్ని పరిస్థితులు మారి క్లౌడ్ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్ వీటి సైడ్ వెళ్ళినాయి. వీళ్ళందరూ ఇక్కడ ఉన్న డైరెక్టర్స్ అందరూ వాళ్ళు ప్రపోజల్ తీసుకొచ్చింది వచ్చేసరికి మేమందరూ వివిధ కంపెనీల్లో వర్క్ చేస్తున్నాము. అందరికి 15 నుంచి 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది. మేము అందరం కలిసి ఒక క్లస్టర్ గా ఏర్పాటయ్యి మేము అవసరం అయితే ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉన్నాము అని వాళ్ళు ఒక ప్రపోజల్ వచ్చినప్పుడు మీరు ఏ విధంగా చేయగలరు ఏంటని పలుమార్లు మీటింగ్లు జరగడం జరిగింది. మీటింగ్లు అంతా అయిన తర్వాత ఇందాక మీరు చెప్పినట్టుగా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, వాళ్ళు క్లియర్ గా కండిషనల్ ఎంఓయు అనేది పెట్టారు. ఆ కండిషనల్ ఎంఓయు అందరికీ పెట్టరండి. ఇప్పుడు భూమి కేటాయించాలి అని అంటే ఇప్పుడు 1995-99లో కేటాయించినట్లుగా సెజన్ అనే దాంట్లో ఎట్లా పడితే అట్లాగా మనకి కావాల్సిన విధంగా ఒక రూపాయికి లేదు అని అంటే ఇంకొక విధంగా కేటాయించుకోవచ్చు. కానీ ఇక్కడ అలా చేయలేదు. ఎందుకు అని అంటే ఆ కంపెనీ కొత్తది. వీళ్ళందరూ వేరే జాబ్స్ లో ఉన్న వాళ్ళు, వేరే కంపెనీలకు డైరెక్టర్స్ గా ఉన్న వాళ్ళు అందరూ కలిసి 4-5 ఆర్గనైజేషన్స్ ఎంటిటీస్ నుంచి బయటకు వచ్చి ఒక న్యూ ఎంటిటీని స్టార్ట్ చేస్తున్నారు. దీన్ని ఇక్కడ వాళ్ళు నిజంగా రెప్లికేట్ చేయగలరా లేదా, నిజంగా అక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ యువతకి వీళ్ళు ప్రాప్ట్ గా ఉద్యోగాలు ఇవ్వగలరా లేరా అని చెప్పి వాళ్ళకి ఇచ్చిన కండిషన్ ఏంటి అని అంటే 1 year లో మీరు కంప్లీట్ ఆఫీస్ సెటప్ కావచ్చు, అక్కడ ఉన్న డేటా సెంటర్స్ కానీ అన్ని ఇక్కడ స్థాపించగలరా లేరా అనేది ఫస్ట్ అడిగింది. వాళ్ళు చెప్పింది కూడా
1 year లోపల అక్కడ 3.5 acres లో మెయిన్ హెడ్ ఆఫీసు, ఇండియాలో ఫస్ట్ టైం ఇక్కడే పెడుతున్నారు కాబట్టి ఫస్ట్ హెడ్ ఆఫీసు, మిగిలిన 56.5 ఎకరాలలో డేటా సెంటర్స్. ఎందుకంటే ఇప్పుడు అంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నారు సార్ ఇందులో. అంటే కాన్సెప్ట్ ఆ క్లౌడ్ కాన్సెప్ట్ కాబట్టి చెప్పదలుచుకున్నాను నాకున్న కొద్దిపాటి అవగాహనలో. ఇక్కడ ఇప్పుడు చాట్ జీపీటీలో మనం ఏదన్నా ఒక క్వశ్చన్ అడుగుతుంటే ఇమీడియట్ గా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఒక 30 seconds 1 minute లో మనకి మొత్తం డీటెయిల్డ్ హిస్టరీ కానీ రిపోర్ట్ కానీ వస్తుంది. దాని వెనకే జరిగే కాన్సెప్ట్ ఏంటి అని అంటే, ఒక మధ్య తరగతి కుటుంబం కనీసం ఒక 1 year పవర్ బిల్ ఎంత పే చేయగలదో అంత ఎనర్జీ కన్జ్యూమ్ అవుతుంది అంత ఫాస్ట్ గా ఒక డేటాని రిట్రీవ్ చేయాలి అంటే. అలాంటి డేటా సెంటర్స్ ని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో పెట్టాలి అని అనుకున్నప్పుడు వీళ్ళు ఇచ్చిన ప్రపోజల్ కంపారిటివ్ గా బెటర్ అని అనిపించి వీళ్ళకి మనం కండిషన్స్ తోటి అప్రూవ్ చేయడం జరిగింది. దాన్ని కూడా ఏంటంటే మీరు భూమికి కావాల్సిన అమౌంట్ అవన్నీ మీ దగ్గర నుంచే పెట్టుకోవాల్సి వస్తుంది అని క్లియర్ గా చెప్పాం. ఎక్కడా కూడా మేము మిగిలిన టీసీఎస్ కో లేక ఇంకో దానికో కట్టబెట్టినట్టుగా మేము ఈ విధంగా ఇవ్వలేము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి యాత్ర 2 డైరెక్టర్ కి ఇచ్చినట్టు 2 acres ఆ రూపాయికి కూడా ఇవ్వాలి, ఫ్రీగా ఇచ్చాడు కదా, అలాగే ఇవ్వలేని పరిస్థితి. ఒక కండిషన్స్ తోటి ఎంఓయు అనేది లీగాలిటీస్ అన్ని చెక్ చేసుకొని ఇవ్వడం జరిగింది. అది వాళ్ళు 1 year లోపు ఫుల్ఫిల్ చేయలేదు అని అంటే లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు విల్ బి ద ఫస్ట్ పర్సన్ టు ఆస్క్ దెమ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద స్టేట్. ఆ క్లారిటీ ఉంది కాబట్టి వాళ్ళు మనకి ఎంఓయూలో క్లియర్ గా మెన్షన్ చేసుకొని రాసుకున్నారు. రైట్ రైట్, పాయింట్ టేకెన్. రమేష్ గారు, మీరు కానీ లేదంటే వైసీపీ సంబంధించినటువంటి పత్రిక దీంట్లో మహాటండి సాక్షిలో కానీ వస్తున్న కథనాల ప్రకారంగా అయితే మెయిన్ ఎలిగేషన్ ఏంటంటే టీసీఎస్కి ఇచ్చినట్లుగానే 99 పైసలకే ఈ మొత్తం 60 ఎకరాలు కూడా కట్టబెట్టారు అనేది. మరి అక్కడ అఫీషియల్గా జీవో లేదు, టీసీఎస్కి జీవో ఉంది, దీనికి ఉర్సాకి జీవో అటువంటిది ఏం లేదు. రెండోది ఎంఓయూలో క్లియర్గా అక్కడ ఉన్నదాన్ని మెన్షన్ చేశారు. వాళ్ళు చెప్పిందే నిన్న పట్టాభి గారు కూడా చదువుతూ వినిపించడం జరిగింది. అక్కడ క్లారిటీ వచ్చినట్లే కదా. రెండు, ఇక్కడ మీరైనా మేమైనా క్వశ్చన్ చేసేది ఏంటి, రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరగకూడదు, అదే కదా కాన్సెప్ట్ ఎండ్ ఆఫ్ ది డే. సో ఈ రకంగా ఈ విషయంలో అయితే కనుక సరే ఎంతకి ఇచ్చారు, ఇంకాస్త ఎక్కువకి ఇవ్వచ్చు కదా అనేది ఆర్గ్యుమెంట్స్ ఎప్పుడు ఉంటుంది. దానికి కూడా ఆయన చెప్పడం ఏంటంటే మీరు మీ ప్రభుత్వ హయాంలో తీసుకున్నటువంటి నిబంధనలకి తగ్గట్టుగా మీరు కూడా అప్పుడు ₹1 కోటి ఒక చోట 50 లక్షలు అన్నట్టుగా దానికి ప్రకారంగానే మేము ఆ రేట్కి ఇచ్చామని చెప్పి చెబుతున్నారు. కాసేపు పక్కన పెడదాం, 99 పైసలకి అయితే కాదు కదా. సో ఒకవేళ నిజంగా కనుక రేపు వాళ్ళకి కెపాసిటీ లేక ఎగ్జిక్యూట్ చేయలేకపోతే అదేమీ సేల్ డీడ్ కాదు, అది కూడా సేల్ అగ్రిమెంట్, అది దాని నుంచి మేము రిటర్న్ తీసుకుంటామని కూడా దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిన సందర్భంలో అక్కడిక సమస్యకి క్లారిటీ వచ్చినట్లేగా. అలాగని చెప్పేసి నేనైతే పర్సనల్గా ఏమంటానంటే ఈ టైం వేస్ట్ కూడా అనవసరం. వాడి క్రెడిబిలిటీ ఉందా లేదా, క్యాపబిలిటీ ఉందా లేదా, ఆ ఫీల్డ్లో నిజంగా సత్తా ఉందా లేదా, ఇన్వెస్ట్మెంట్ ఆ రకంగా అన్ని 5,000 కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉందో లేదో మనం కొంత గ్రౌండ్ వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత దాని గురించి మొత్తం కూడా ఎంక్వైరీ చేసుకొని అప్పుడు ఒక నిర్ణయాలు కావాలి. లేదు రేపు మీరు ఎగ్జిక్యూట్ చేయకపోతే వెనక్కి తీసుకుంటాం అని మాత్రం అంటున్నారు. సో ఈ రకంగా చూస్తే రాష్ట్రానికి వచ్చినటువంటి నష్టం అయితే లేదు కదా మీరు ఆరోపణలు చేస్తున్నట్లు. సురేష్ గారు, ఇప్పుడు టీసీఎస్కి క్లియర్గా మనందరం కూడా జీవో రిలీజ్ చేయడం చూసాం. మనందరం కూడా జీవోలో 99 పైసకి ఇచ్చారని చెప్పి మనందరం కూడా చూడటం జరిగింది. అదే ఈ ఉర్సా క్లస్టర్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎంఓయూ చేసుకున్నామని అంటున్నారు వీళ్ళు, కానీ కాన్ఫిడెన్షియల్ జీవో రిలీజ్ చేశారు అనేది మాకున్న సమాచారం. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా ఇంత గొడవ జరుగుతున్నప్పుడు మేము చేయలేదని చెప్పి క్లియర్గా చెప్పేస్తున్నారు తప్ప మాకున్న సమాచారం ప్రకారం వీళ్ళు క్యాబినెట్ భేటీలో టీసీఎస్కి అటు ఉర్సాకి కూడా వీళ్ళు ల్యాండ్ అలాట్మెంట్ అనేది జరిగింది. టీసీఎస్కి జీవో ఇచ్చేసినప్పుడు ఉర్సాకి జీవో ఇచ్చి ఎందుకు ఉండరు? ఖచ్చితంగా ఇచ్చి ఉంటారు కదా. కానీ దాన్ని ఏంటంటే అల్లరి జరుగుతుంది కాబట్టి రమేష్ గారు టీసీఎస్ తో ఎంఓయూ కాదు కనిపించిందా? ఏదండి, టీసీఎస్ తో ఎంఓయూ కాదు కదా, డైరెక్ట్ గా అలాట్మెంట్ జరిగిపోయింది. కాదన్నా, ఇప్పుడు గత 5 సంవత్సరాల్లో ఎన్ని కాన్ఫిడెన్షియల్ జీవోలు ఉన్నాయనేది మనకు అందరికి తెలుసు. ఇక్కడ గత వారం రోజులు కానీ 10 రోజుల్లో కానీ ఏదైనా జియోఎంఎస్ వెబ్సైట్ లో కాన్ఫిడెన్షియల్ అనేది ఒక పదం అన్నా కనిపించిందా? నాకు తెలుసు, జియో వెబ్సైట్ తెలుసు, అన్ని తెలుసు అన్న. కాన్ఫిడెన్షియల్ అని ఉంటే దాన్ని మనం ఓపెన్ చేయడానికి, మనం చూడటానికి
కుదరదు. నేను అదే చెప్తున్నా. ఇప్పుడు ఇది మన రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ హయాంలో మొత్తం అన్ని కూడా కాన్ఫిడెన్షియల్ జీవోస్ అన్నమాట. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క భూమిని మీరు ఎటువంటి అర్హత లేని కంపెనీకి ఇస్తున్నారనేది ఇక్కడ ఆరోపణ. ఎందుకంటే ఈ ఆరోపణలు చేసింది మొట్టమొదటిగా కేశినేని నాని గారు, కేశినేని చిన్ని గారి పైన. గతంలో ఈ అబ్బూరి సతీష్ అనే అతను, కేశినేని చిన్ని గారు, అదే ఇప్పుడు విజయవాడ ఎంపీ గారు కలిపి గతంలో వ్యాపారం చేశారు. అప్పుడు 21st సెంచరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పేరుతోటి స్ప్రింగ్ వ్యాలీ రియల్ ఎస్టేట్ విల్లాస్ కడతామని చెప్పి కోట్లాది రూపాయలు దోచుకున్నారని చెప్పి ఇక్కడ క్లియర్గా అభియోగాలు ఉన్నాయి. అండ్ ఆల్సో అట్ ది సేమ్ టైం రియల్ ఎస్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకి ఆ బోర్డుకు కూడా వీళ్ళ మీద కంప్లైంట్లు చేసి మా డబ్బులు ఇప్పించండి, ఈ అబ్బూరి సతీష్ అనే అతను ఇలా చేశాడని చెప్పి అతని మీద గతంలో కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది అనేది మనందరం కూడా అన్నిట్లోనూ మీడియాలో కానీ పత్రికల్లో కానీ లేదా కేసీఆర్ నాని గారు పెట్టిన డాక్యుమెంట్స్ మూలంగా కానీ మనం అందరం చూస్తున్న వ్యవహారాలు. ఇక్కడ ఫ్రాడ్ జరిగిన వ్యక్తి పెడుతున్న కంపెనీ అందులో డైరెక్టర్గా ఉన్నాడు. ఓన్లీ ఉన్న డైరెక్టర్లు ఇద్దరు డైరెక్టర్లు, అందులో ఒక డైరెక్టర్ ఇటువంటి చరిత్ర ఉంది కాబట్టి ఇదంతా కూడా రాంగ్గా జరుగుతుంది. వాళ్ళకి లోకేష్ గారు బినామీ కాబట్టి వీళ్ళని ఇది చేసుకుంటా ఇలా భూములు ఇస్తున్నారు అనేది ఇక్కడ మనం అనుమానపడుతున్న విషయం. ఎందుకు ఇప్పటి వరకు మీరు చెప్తున్నారు కదా ఇది 50 లక్షల రూపాయలకి, అది 1 కోటి రూపాయలకి ఒప్పుకున్నాం, మేము దాని విధంగా చేద్దాం అనుకుంటామని చెప్పి ఆ రకంగా ఎందుకు జీవో రిలీజ్ చేయట్లేదు? మీరు ఎందుకు చేయట్లేదు? మేము ఇంకా ఎంఓయూ స్టేజ్లో ఉన్నామని ఎందుకు చెప్తున్నారు? ఎంఓయూ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు క్యాబినెట్ మీటింగ్లో దానికి ఇన్ని ఎకరాలు కేటాయిస్తామని చెప్పి క్యాబినెట్లో నిర్ణయం ఎలా తీసుకుంటారు? ఎస్ఐపిబి స్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రమోషన్ బోర్డులో దీనికి మేము ల్యాండ్ అలాట్మెంట్ చేస్తున్నామని చెప్పి ఎలాగ మీరు ఎస్ఐపిబిలో దాన్ని అప్రూవ్ చేశారు? ఇలాగ అన్ని రకాలుగా కూడా ఇది అప్రూవల్ జరిగిపోబట్టి క్యాబినెట్ భేటీలో అక్కడ ల్యాండ్ అలాట్ చేయబట్టి దీని మీద ఎంత రచ్చ జరుగుతున్నది. మీరు చెప్తున్నట్లుగా ఇదైతే చిన్న విషయం ఏమీ కాదు. మీరు ఈరోజు చెప్తున్నారు వాళ్ళు పెట్టకపోతే మేము తీసేసుకుంటామని చెప్పి. టీసీఎస్ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ ఎంతన్నా శరతనా? టీసీఎస్ కంపెనీ పెడుతున్న ఇన్వెస్ట్మెంట్ 1370 కోట్లు. 1370 కోట్లకి మీరు ఇస్తున్నది 21 ఎకరాలు ఇస్తున్నారు. ఈ రోజున సురేష్ గారు ఇప్పుడే చెప్పడం జరిగింది. సిఎన్బిసి ఇంటర్వ్యూలో లోకేష్ గారు చెప్పారు 500 జాబ్స్ ఇచ్చే ఎవరికైనా సరే మేము 1 ఏకర్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి లోకేష్ గారు చెప్పారని చెప్పి చెప్తున్నారు. 500 జాబ్స్ ఇంటూ 60 ఎకరాలు ఎంత? 3000 ఉద్యోగాలే కదన్నా ఇది. వీళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ 5000 కోట్లు, మరి టీసీఎస్ వాళ్ళు పెట్టే 1170 కోట్లు, మరి దీనికి దానికి ఎంత డిఫరెన్స్ ఉంది? ఇది దోపిడీ కదా. 12,000 కోట్లు అన్నా టీసీఎస్ పెడుతుంది 1370 కోట్లు అన్న. ప్రజెంట్ 12,000 ఉద్యోగాలు ఇస్తున్నారు వాళ్ళు. 12,000 ఉద్యోగాలు, 12,000 ఎంప్లాయీస్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఇప్పుడు అసలు టీసీఎస్ అనేది ఒక ఎస్టాబ్లిష్డ్ కంపెనీ, 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది. కానీ ఈ ఉర్సా క్లస్టర్స్ కి ఎక్కడ ఒక్క ఉద్యోగి లేడు. ఎక్కడో రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో డొమెస్టిక్ కరెంట్ సర్వీస్ ఉన్న చోట ఓన్లీ ఒక అడ్రస్ ఉంది తప్ప అక్కడ ఎటువంటి కార్యకలాపాలు నడవట్లేదు. ఎటువంటి కార్యకలాపాలు లేని కంపెనీకి మీరు ఈ రోజున 3,000 కోట్ల రూపాయల భూమి, వీళ్ళు ఏం చేస్తారు? ఈ భూమిని పట్టుకెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టి కోట్లాది రూపాయలు మళ్ళీ డబ్బులు అప్పుగా తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. నిజంగా ఇందాక కోటేశ్వరరావు గారు చెప్పారు, ఐఎంజీ భారత్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు 2003వ సంవత్సరంలో, అది కూడా లాస్ట్ దిగిపోతున్న 2 నెలలలో ఆయన నాకు తెలిసి 35 రోజులు 40 రోజుల మధ్య అనుకుంటా అక్కడ అన్ని 100 ఎకరాలని ఐఎంజీ భారత్కి కట్టబెట్టడం జరిగింది. ఈ రోజున వాటి పరిస్థితి ఏంటి? అది కూడా చంద్రబాబు నాయుడు గారు తన బినామీగా కొట్టేద్దామని చూశారు. రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి రకరకాల ఎంక్వైరీలు జరిగి కోర్టులోకి వెళ్ళిన తర్వాత చరిత్రతో తవ్వుకోదులేండి. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆయన ఈ రకంగా ఎన్ని వేల ఎకరాలు పట్టు పెడతారు. ఇక చరిత్రలోకి వెళ్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న సిబిఐ ఈడీ కేసులు అన్ని వాటికి సంబంధించినవి. వాటి జోలికి వెళ్ళొద్దు ప్రస్తుతానికి అయితే కనుక. అదే సార్, నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి కేసులో అదే మేము అంతకన్నా పెద్ద ఘన పార్టీలు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటున్నారు లేండి సార్. ఇదంతా కూడా ప్రజల సొమ్ము,
ఓకే, ఇదంతా కూడా ప్రభుత్వ భూములు. ఓకే, వాటితో ఈ రకమైనటువంటి మీకన్నా మేము పెద్ద ఘనాపడిలు అని చెప్పేసి ఇస్తున్నటువంటి మా ఎంఓయూలు చూస్తున్నాము, కట్టబెడుతున్నటువంటి సెజ్జులు చూస్తున్నాం, అవన్నీ చూస్తున్నాం. ఇప్పటికీ కూడా అవన్నీ వివాదాల్లోనే ఉన్నాయి. రైట్ సార్, వెంకటేశ్వర్లు గారు కంక్లూడ్ చేయండి. ఇప్పుడు ఈ పాయింట్కి వచ్చేసరికి నేను ఏదైతే పట్టాభి గారు చెప్పారో ఆ రకంగా చూస్తే 99 పైసలకే కేటాయించారు అనే దానికి చెక్ పడినట్లేనా? రెండోది, ఉర్సా కంపెనీ నేను కూడా ఇప్పుడు కాదు, ఎప్పుడైతే ఫస్ట్ టైం ఇది డిస్కషన్లోకి వచ్చిందో అప్పుడే చెక్ చేస్తే ప్రతి కంపెనీకి ఆఖరికి నార్మల్గా అప్పుడే పెట్టినటువంటి ఒక షాపుకి సంబంధించినటువంటి వెబ్సైట్ డిజైన్ చేసినా కానీ దాని కాంటాక్ట్ అనేది ఉంటుంది. ఆ కాంటాక్ట్ అన్న కాలమే లేదు. ఒక ఫోన్ నెంబర్ ఉంటుంది. ఈవెన్ నేను పెట్టుకున్నా కానీ ఈజీగా ఒక ఫోన్ నెంబర్ పెట్టుకునేవాడిని, ఒక ఈమెయిల్ ఐడి ఇచ్చుకునేవాడిని. అక్కడ అది కూడా లేదు, అడ్రస్ అసలు లేదు. సరే, అక్కడ అడ్రస్ ఎక్కడో మెన్షన్ చేశారంట, ఎక్కడో రిజిస్టర్ చేసినప్పుడు రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్లో అక్కడ తప్పదు కాబట్టి మరి దాని ప్రకారం వెళ్తే అక్కడ ఏదో రెసిడెన్షియల్ ఎవరో ఫ్యామిలీ ఉన్నారట. సరే, ఇవన్నీ నేను బయట దేశాలు కూడా చూశాను సార్. నేను పాయింట్ ఏంటంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అని పెడతారు, ఒక ఫ్లాట్ అడ్రస్ మీద ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేస్తుంటారు. ఇది చాలా దేశాల్లో ఉంది. ఈ రకమైనటువంటి లూప్ హోల్స్తో చాలా నడుస్తూనే ఉంటాయి. ఆ రకంగా కన్సల్టెన్సీలు కూడా నడుపుతున్నటువంటి పరిస్థితి యూఎస్లో ఉంది, యూకేలో ఉంది, యూరోపియన్ కంట్రీస్లో కూడా ఉంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు ఏదైనా చేయండి, కానీ ఇలాగ ప్రజల యొక్క సొమ్ము లేకపోతే రాష్ట్ర ఖజానాకి ఈ రకమైనటువంటి నష్టం చేకూర్చే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు నాకు ఫస్ట్ కన్సర్న్ అనిపించింది. కానీ నిన్న ఎప్పుడైతే పట్టాభి గారు అఫీషియల్ ఎంఓయూ చెప్తున్నప్పుడు ఎస్ ఓకే, ఇదైతే ఇంకా పూర్తిగా మెటీరియలైజ్ కాలేదు, ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి, సేల్ అగ్రిమెంట్, ఆ అగ్రిమెంట్లో కూడా ఇవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసిన తర్వాత అని చెప్పేసి చెప్పినప్పుడు ఓకే, కొంతమేర ఊరట లభించింది. మరి ఇక ఈ రకమైనటువంటి ఆరోపణలు ఇప్పటికీ రావటాన్ని ఎలా చూడాలి? 99 పైసలకి కేటాయించారని. ఒకటి, పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి. కానీ ప్రభుత్వము పరిశ్రమలకి ప్రజలకి వారధిగా ఉండాలి తప్ప ప్రభుత్వమే ప్రజల ఆస్తిని దారదత్తం చేయడం అనేది ఇది అన్యాయం. 2013 భూసేకరణ చట్టం మన దేశంలో అమలులో ఉంది. ఆ చట్టం ప్రకారంగా ఏ పరిశ్రమ అయినా దేశంలో ఎవడైనా ఆ చట్టం ప్రకారంగా ఏ పరిశ్రమ పెడతాడు, ఎక్కడ పెడతాడు, ఎందుకోసం పెడతాడని నమోదు చేసుకొని ఆ పరిశ్రమ ఉందా లేదని ప్రభుత్వం బాధ్యత తీసుకొని ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడం మాత్రమే తీసుకొని భూమి సేకరించి ఆ పరిశ్రమకి ఇవ్వడం అనేది మనం చూసాం. కానీ గడిచినటువంటి 15-20 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమిటంటే ఆ పరిశ్రమ ఎవడో తెలీదు, ఎక్కడ ఉందో తెలీదు, రావటం, ప్రభుత్వాన్ని ఉపయోగించుకోవడం, భూమి తక్కువ రేటుకి తీసుకోవడం, అదే భూమిని ₹1 తీసుకొని మన రాష్ట్రంలోనే మన బ్యాంకుల్లోనే అదే భూమిని 20 కోట్లకు 30 కోట్లకి తీసుకొని లోన్లు తీసుకొని ఆ డబ్బులతో నా బ్యాంకులు ఎగ్గొట్టి ఎగనామం పెట్టినటువంటిది 6 లక్షల కోట్లు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం మొన్ననే బడ్జెట్ సందర్భంగా చెప్పింది. అంటే ఏ పెట్టుబడి లేకుండా మన ప్రాంతంలోకి వచ్చి తక్కువ రేటుకు భూములు తీసుకొని మన బ్యాంకులతోనే పరిశ్రమల పేరు మీద నమోదు చేసుకున్నటువంటి మనం చూసాం. గతంలో వైసీపీ ప్రభుత్వం, అంతకుముందు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లేపాక్షి హక్కు పేరు మీద 10,000 ఎకరాలు, వాన్పిక్ పేరు మీద 25,000 ఎకరాలు అంతా తీసుకున్నది. ఇప్పుడు ఏంటి, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అటువంటి ప్రభుత్వం భూములు పరిశ్రమలకు ఇచ్చింది. 5 ఏళ్ల లోపు పరిశ్రమ కట్టకపోయినా, దాని మీద పన్నులు ప్రారంభించకపోయినా వెనక్కి తీసుకోవాలని చట్టమే ఉంది. కానీ మోడీ ఏం చేశాడు, దాన్ని 5 ఏళ్ళు తీసేసి 10 ఏళ్ళు చేశాడు. ఎక్కడ వాన్పిక్ ఎన్నేళ్ళు అయింది, ఎక్కడ లేపాక్షి హబ్ ఎన్నేళ్ళు అయింది, ఎక్కడ రసూల్ ఖైదా భూములు ఎన్నేళ్ళు అయింది, ఇవన్నీ కూడా బూటకప్ కంపెనీల పేరు మీద తీసుకొని లక్షల కోట్ల రూపాయలు బ్యాంకుల డబ్బు తీసుకొని ఎగ్గొట్టింది. ఇది కూడా అటువంటిదే. ఈ ఉర్సా ఎవడో మనకి ఇప్పుడు దాకా తెలియదు. అది కూడా ప్రశాంత్ భూషణ్ గారు దాన్ని బయటికి తెచ్చిన తర్వాత ఇవంతా చర్చ వచ్చింది. ఆయన దేశంలోనే ఒక ప్రముఖ లాయర్ కాబట్టి బయటకు వచ్చింది, అంతవరకు తెలిసేది కాదు. కానీ రెండో అంశం అంటే పట్టాభి గారు, వెంకటేశ్వర్ గారు, ఈవెన్ ప్రశాంత్ భూషణ్ కూడా గారు కాదు, ముందు ద వైర్ అది ఒక కథనం తీసుకొచ్చింది. ఆ వైర్ కథనాన్ని బేస్ చేసుకుని ఆయన పోస్ట్ చేశాడు. రైట్, కాదంటలేదు, ఆయన పేరెన్నిక గల లాయర్ కాదంటలేదు. అయితే ఇక్కడ ఒక ఆర్గ్యుమెంట్లు కూడా ఉంటాయి. మరి ఈయనకి అంతర్జాతీయ స్థాయి జాతీయ స్థాయి న్యాయవాది కదా. మరి ఏదైతే ఈ అదానీ కంపెనీతో
మరి ఆ ఒప్పందం అప్పుడు 1750 కోట్ల రూపాయలు ఇక్కడ లంచాలు ఇచ్చినప్పుడు మరి ఈయనకి అవన్నీ ఎందుకు కనపడలేదు అర్థం కాని విషయం. ఎప్పుడు కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా రాష్ట్రానికి సంబంధించిన వాటి మీద స్పందించినటువంటి వ్యవహారం. మరి 1750 కోట్లు ఏమన్నా చిన్న చితక విషయం? అది కూడా ఏది అమెరికాలో FBI ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు, అది 2 ఛార్జ్ షీట్లు. మరి అది ఇంటర్నేషనల్ అఫైర్ కదా, మరి అన్నీ కూడా నేషనల్ ఇంటర్నేషనల్ అఫైర్సే కదా చూసేది ఈయన. రెండోది ద వైర్ కూడా ఇచ్చినటువంటి కథనాన్ని సాక్షి యాజ్ ఇట్ ఈజ్గా ట్రాన్స్లేట్ చేసుకుంటే ద వైర్ వాళ్ళు అబ్జెక్షన్ పెడితే చివరికి వాళ్ళతో ఏదో మాట్లాడుకొని మీ పేరు, మీ రిపోర్టర్ పేరు ప్రస్తావన చేస్తామని చెప్పేసి మాట్లాడుకున్నారంట. సార్ పాయింట్ ఏంటంటే ఎవరి కథనాలు ఎవరైనా మాట్లాడుకోవచ్చు సార్, ఇది ఓపెన్ డొమైన్ ఇన్ఫర్మేషన్ ఓకేనా అన్న దాంట్లో పాయింట్ కాదు. ఇక్కడ మోటివ్సే మాట్లాడుకుందాం సార్, మోటివ్స్ కూడా పక్కన పెడదాం, ఎందుకంటే ప్రశాంత్ భూషణ్ గారిది ఒక క్లీన్ రికార్డు ఉంది పక్కన. నేనేమంటున్నానంటే ఇప్పుడు ఇచ్చినటువంటి క్లారిటీ 99 పైసలకి కాదు ఈ రేటు, ఆ రేటు కూడా ఇంతకు ముందు గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీ డెసిషనే, దాన్ని కంటిన్యూ చేస్తున్నాం. ఇది కూడా ఇఫ్ దే డోంట్ మీట్ దట్ రిక్వైర్మెంట్ దెర్ ఈస్ ఎ క్లాస్ దే దట్ వీఆర్ గోయింగ్ టు టేక్ ఇట్ బ్యాక్ అనేది క్లియర్గా కనబడుతోంది అనే దాని దగ్గర ఆగుదామా? లేదంటే గత 10 సంవత్సరాలుగా అంతకుముందు ఉన్నటువంటి తెలుగుదేశం గవర్నమెంట్, వైసీపీ గవర్నమెంట్ 4,70,000 ఎకరాలు వివిధ రకాల పేరు మీద భూములు ఇచ్చినట్టు మన దగ్గర స్పెసిఫిక్ ఆధారం లేకపోయినా లెక్కలు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వం 40 లక్షల మందికి యువతకు ఉద్యోగాలు తీసుకొస్తామని విశాఖపట్నంలో కానీ రకరకాల పేర్లు సమ్మిట్లు పెట్టి పెద్ద ఎత్తున భూమి కేటాయించింది. మరి 5 ఏళ్లలో ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తావో వైసీపీ వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా విజన్ 47లో దాదాపు ప్రతి కుటుంబాన్ని ఒక పారిశ్రామికవేత్తలు చేస్తామని చెప్పింది. నేను చెప్తున్నది విషయం ఏమంటే, ఎవడో ముక్కు ముఖం తెలియని ఊరు తెలియని ఒక పారిశ్రామికవేత్త అని పేరు చెప్పి రిజిస్ట్రేషన్ చేసుకుంటే దానికి ప్రజల సొమ్ము కోట్ల విలువ చేసే భూమి ₹1,00,00,000 కంటావా డబ్బు అమౌంట్ అనేది పక్కన పెడతాను. కానీ ప్రభుత్వం ఇవ్వడం అనేది సరైనది కాదు. ప్రభుత్వం అనేది వారధిగా ఉండాలి, పరిశ్రమలు తీసుకురావాలి, దానికి మౌలిక వసతులు కల్పించాలి, అభివృద్ధి కోసం కృషి చేయాలి, ఎటువంటి ఆటంకాలు లేకుండా ప్రభుత్వం సహకరించాలి. కానీ ఇది ఏమి లేకుండా నిజంగా నువ్వు చేయాలనుకుంటా ఉల్సా కంపెనీ పక్కన ఉన్నటువంటి శ్రీకాకుళంలో ఇవ్వు, లేదా విజయనగరంలో ఇవ్వు. అందరూ విశాఖపట్నంలో ఇవ్వాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది అంటే, ఒక విలువైనటువంటి భూమిని రేపు జరిగేది ఏమిటంటే ఉల్సానా ఉల్ఫానా తోడేలా నాకు తెలియదు, కానీ ఎవడనేది పక్కన పెడదాం. కానీ నేను ఏం చేస్తాడంటే ₹1,00,00,000 భూమి తీసుకుంటాడు, అదే విశాఖపట్నంలో 20 కోట్లకి ఆ భూమిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుని అభివృద్ధి, ఇది జరుగుతున్నటువంటి విషయం. కాబట్టి ప్రభుత్వం పారదర్శకంగా ఉండాలి. తర్వాత పట్టాభి గారు చెప్పారు, పట్టాభి గారు కాదు చీఫ్ సెక్రటరీ గారా లేకపోతే ఐటీ మినిస్టర్ గారా, ఇటువంటి వాళ్ళు అబద్ధాలు ప్రచారమే చేసింది అనుకున్నాం సార్. చట్టానికి వాడిని చర్య తీసుకోండి. మీరు ప్రభుత్వాన్ని అబాస్పాలు చేయడానికి, అబద్ధపు ప్రచారం చేయడానికి లీగల్ గా కోర్టుకెళ్ళి చర్య తీసుకోండి. కానీ మేము చెప్తున్నది ఏమిటంటే 2013 భూ సేకరణ చట్టం అమల్లో ఉండగా ఎక్కడైతే భూములు అవసరం ఉందో ఆ మార్కెట్ రేటు ప్రకారంగా 4 రెట్లకి రైతులకి అక్కడ న్యాయం చేయండి, భూసేకరణ చేయండి. ఆ భూసేకరణ ద్వారా పరిశ్రమలకు ఇవ్వండి. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి విలువైన భూములంతా తీసుకొని ముఖం తెలియని వారికి భూములు ఇచ్చి వాడు ఉంటాడా లేదా తెలీదు, వెనక్కి తీసుకుంటామని చెప్తున్నారు. ఇప్పుడు వైసీపీ చేసినటువంటి భూముల్ని తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి సంవత్సరం మంది ఎక్కడైనా ఒక ఎక్కడ వెనక తీసుకున్నదా చెప్పమనండి. లేదా వైసీపీ ప్రభుత్వం గత తెలుగుదేశం ప్రభుత్వంలో ల్యాండ్ బ్యాంక్ పేరు మీద 1,75,000 ఇచ్చింది, ఎక్కడైనా ఎక్కడ వెనక్కి తీసుకుంటాం తెలియండి. ఈ వైసీపీ వాళ్ళంతే, ఈ తెలుగుదేశం కూటమి అంతే. పరిశ్రమలు రావాలి, కానీ 2013 చట్టం ప్రకారం భూసేకరణ చేయాలి, ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించాలి, ప్రభుత్వ సంపదలు సృష్టించాలి. ఉద్యోగాలు గ్యారెంటీ అనడానికి ఏమిటి అనేది ఇప్పుడు దాకా ఏ ప్రభుత్వం చేయలేదు. అంత అబద్ధపు ప్రచారం చెప్పి ప్రజలు నమ్మించడం తప్ప ఇంకోటి కాదు. కాబట్టి ఈ ఉర్సా కంపెనీ ఇంతవరకు నేనైతే పేరు వినలేదు. ఆ ఉర్సా కంపెనీ ఇంకొక కంపెనీ అనేది ప్రభుత్వం చట్టం ప్రకారంగా వాళ్ళకి సహకారం అందించండి. వాడు పరిశ్రమలు పెడితే వాడు భూములు కొనుక్కుంటాడు. మీరు సహకారం అందించి అభివృద్ధి చేయాలి తప్ప ప్రజల ఆస్తి, ప్రభుత్వ ఆస్తి దారాదత్తం చేయడానికి మంచిది కాదు. సరే చిన్న చెప్పాడా, నాని చెప్పాడా, ఎవరు చెప్పారా పక్కకు పెడదాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఐటీ మినిస్టర్ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ ఈ రకమైనటువంటి అనుమానాలు వచ్చినప్పుడు వాళ్ళు స్పందించి బహిరంగంగా ప్రకటన చేయడం అనేది మంచిది. అదేవిధంగా గత ప్రభుత్వంలో చేసినటువంటి పరిశ్రమలు పెడతామని భూములు తీసుకున్నటువంటి వాళ్ళవి ఎప్పుడైనా గత 20 సంవత్సరాలుగా మన రాష్ట్రంలో 5 లక్షల ఎకరాలు భూమి సేకరించారు, ఎక్కడ పరిశ్రమలు పెట్టలేదు. ఆ భూమి వెనక్కి తీసుకొని తిరిగి పరిశ్రమల అభివృద్ధి కోసం కేటాయించమని మాత్రం నేను డిమాండ్ చేస్తాను.
ఎస్ వెంకటేశ్వర గారు, ఇలాంటి సందర్భాల్లోనే అనిపిస్తుంది ఈ గోలంతా ఎందుకు, అసలు మనకి ఎలాగో ప్రత్యేక హోదా అనేది ఉంది, అది కనుక ఉంటే అసలు ఆ సబ్సిడీలు వ్యవహారాలన్నీ ఆ ప్రత్యేక హోదాలోనే ఉంటాయి కదా. ఈ రకంగా పిలిచి అందరికీ ఇన్విటేషన్లు పంపడం, లేకపోతే రెడ్ కార్పెట్లు పడచాల్సిన అవసరమే లేదు కదా, కంపెనీలే పరిగెత్తుకుంటూ వస్తాయి కదా. ఆ రకంగా చేద్దామనంటే అసలు అది ఉనికిలోనే లేకుండా చేశారు రాజకీయ కారణాల వలన. సరే ఓకే, ప్రత్యేక హోదా అనేది పేరే లేదనుకున్నప్పుడు దాని బదులుగా పేరు మార్చో, లేదంటే ఆ పేరు లేకుండానో ఆ రకమైనటువంటి రాయితీలు కల్పించేటటువంటి వెసులుబాటు ఎలా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, తలుచుకుంటే ప్రధానమంత్రి దగ్గర కూడా ఉంటుంది. మనసుంటే మార్గాలనే ఏం కనపడటం లేదు. వెరీ సాడ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ వెంకటేశ్వర్లు గారు, రమేష్ గారు, కోటేశ్వర గారు అండ్ శరత్ చౌదరి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.